హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు. ఈరోజు మనం జట్టు ఆశ్రమంకి వచ్చాం. ఈ జట్టు ఆశ్రమం నిర్వాహకురాలు గౌరవనీయులు పద్మజ అమ్మగారు మరి ఈ జట్టు ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న విషయం మనకు తెలుసు. అయితే ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలకు స్పందించి స్థానిక గవర్నమెంట్ పాలిటెక్నిక్ విద్యార్థులు ఈరోజు ఇక్కడికి సర్వీస్ చేయడానికి వచ్చారు. వారంతా కూడా ఇక్కడ ఉండే మొత్తం పిచ్చి మొక్కల్ని అలాగే తుప్పల్ని డొంకల్ని అన్నింటినీ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. వీరు చేస్తున్న కార్యక్రమాలకు స్పందించి అలాగే విని తెలుసుకుని ఈరోజు వారి యొక్క సర్వీస్ని ఇక్కడ అందించడం జరుగుతుంది. ఉదయం నుంచి కూడా వీళ్ళు ఇక్కడ 17 మంది టీం ఇక్కడ ఈ సర్వీస్ చేయడం జరుగుతుంది. మొత్తం అంతా కూడా పరిసరాలన్నీ కూడా శుభ్రం చేస్తున్నారు. ఎందుకంటే ఆరోగ్యానికి మూల కారణమైన పరిసరాల పరిశుభ్రత అనేది దాంతో ఇంపార్టెన్స్ మనం గ్రహించాలి. ఆ విధంగా ఈ పిల్లలంతా కూడా ఇక్కడికి వచ్చి సర్వీస్ చేయడం నిజంగా అభినందించదగ్గ విషయం. మరి టీం లీడర్ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ లెక్చరర్ గారు ఈ విషయాన్ని వాళ్ళకి తెలియజేయడంతో వాళ్ళు ఇప్పుడు మీరు ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు కదా, ఏ కాలేజీ నుంచి వచ్చారమ్మా మీరు? జీపీటీ పార్వతీపురం, ఇక్కడ ఎంఆర్ నగర్ జీపీటీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ పార్వతీపురం ఎంఆర్ నగరం. ఓకే. మరి ఎంతమంది టీం వచ్చారమ్మా ఇక్కడికి? టోటల్ 17 మెంబర్స్. అసలు ఎందుకు వచ్చారు? మీకు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎలా తెలిసింది మీకు? అసలు అంటే మా కాలేజ్ లో సార్ చెప్పారు, ఇలా ఎలా సండే ఖాళీగా ఉంటారు కదా, సో అలా వచ్చి చేయండి అంటే జట్టు ఆశ్రమంలో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి కాబట్టి ఒక సర్వీస్ యాక్టివిటీ చేయమని చెప్పి మీ సార్ చెప్పారు. ఎవరమ్మా సార్ మీరు? యశ్వంత్ సార్. ఓకేనా. ఇలా చేయటం వల్ల మీకు ఏమనిపిస్తుంది అసలు? బాగానే ఉంది. వీక్ మొత్తం కాలేజ్ లో ఉంటాం, సండే పూట రూమ్ లో ఖాళీగా ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి చేస్తే ఒక సర్వీస్ ఒక హెల్ప్ అవుతుంది. వెరీ గుడ్. అదే మీరు ఇక్కడ ఇలా చేయడం అనేది చాలా అభినందనీయం. మీ వల్ల మరి కొంతమంది కూడా స్పందించే పరిస్థితి ఉంటుంది కాబట్టి చాలా చక్కని సర్వీస్ చేస్తున్నారు. ఓకేనమ్మా. ఓకే, థ్యాంక్ యూ. లోని పాలిటెక్నిక్ కాలేజ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులు ఈరోజు ఇక్కడికి వచ్చి అలా సర్వీస్ చేయడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం. ఈ విధంగా మరికొందరు కూడా ఈ విధంగా ముందుకు రావడానికి మరి పద్మజ గారి యొక్క సర్వీస్ను చూసి వాళ్ళంతా స్పందించి ఈ విధంగా రావడం, ఈ విధంగా విద్యార్థులు స్ఫూర్తి పొంది జట్టు ఆశ్రమానికి వచ్చి ఆదివారం ఈ విధంగా శ్రమదానం చేయడం అనేది గొప్ప విషయం. దీనివల్ల పరిశుభ్రత జరుగుతుంది. అలాగే విద్యార్థులు ఒక స్ఫూర్తి వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.